పద్మమ్మ, నేను ఆశావర్కర్గా పనిచేస్తున్నాను. ఏమై నొప్పులు అంటేనే వీళ్ళు వచ్చి పిలిచారు నన్ను. నేను తీసుకెళ్ళి ఒక సిస్టర్లు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు పరీక్ష చేసి కాన్పై పత్తి అని చెప్పారు. తర్వాత ఇప్పుడే కాదమ్మా కాసేపు అటు ఇటు తిప్పండి అని చెప్పారు. సరే అటు ఇటు తిప్పుకుంటే మళ్ళీ పరీక్ష చేసి ఇప్పుడే కాన్పై పత్తి అని చెప్పారు. 2:30 అయిపోయింది సార్. 3 గంటల నుంచి అదే మాట్లాడుతున్నారు. 7:30 దాకా అట్టే చెప్తారు మీరు. అందులో సార్ వచ్చారు. సార్ వచ్చి చూసి ఇప్పుడే కాన్పై సరే మళ్ళా కాసేపు అటు ఇటు తిప్పండి అటు ఒకసారి కాఫీ ఇచ్చాము, ఒకసారి ఇచ్చాము. డాక్టర్ని వెంటనే డాక్టర్ని వెంటనే డాక్టర్ని వెంటనే డాక్టర్ని వెంటనే డాక్టర్ని వెంటనే డాక్టర్ జలాని వెంటనే డాక్టర్ని వెంటనే డాక్టర్ని వెంటనే డాక్టర్ని వెంటనే ప్రభుత్వ డాక్టర్ని వెంటనే ప్రభుత్వ డాక్టర్ని వెంటనే ప్రభుత్వ డాక్టర్లు వెంటనే ప్రభుత్వ డాక్టర్లు వెంటనే భాషలు వెంటనే డాక్టర్ జలాని 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 వెంటనే థియేటర్లో ఏమేమి పరికరాలతో వాడారు? పరికరాలు ఏం లేవు సార్. ఏం లేకుండానే ఆపరేషన్ డెలివరీ చేశారు. పరికరాలు క్లిప్పులు పెట్టడం కానీ ఏమీ చేయలేదు. ఏం ఇంజక్షన్ వాడారు? ఇంజక్షన్ ఏమన్నా వాడారా? ఇంజక్షన్ సెలైన్ వేశారు సార్. నొప్పులు తగ్గలేదని సెలైన్లో పెట్టారు ఇంజక్షన్. ఎంతమంది చేశారు ఆపరేషన్? అది కాన్పు 1 ఉన్నారు సార్. తర్వాత ఇంకొక సిస్టర్ 4 వచ్చారు. అప్పుడు వాళ్ళకి బ్లీడింగ్ అవుతుందని ఏం తెలియలేదు. అప్పుడు వరకు బ్లీడింగ్ అయితే కొంచెం లైట్గానే వస్తుంది సార్, మామూలుగానే. అసలు మేము వెళ్ళిన తర్వాత ఎక్కువ అయ్యిందంట. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పినారు నాకు. నేను ఉన్నప్పుడు బాగానే నాకు బ్లీడింగ్ ఆగడానికి వాళ్ళు ఇంజక్షన్ వేయకుండా నీళ్ళతో కడిగి అది బయటికి పంపించేసినారని చెప్తున్నారు. నిజమా? నీళ్ళతో కడిగి అంటే సార్ డిష్లో మామూలుగా పెట్టుకుంటారు, ఎవరికైనా అట్లా చేస్తారు. అంటే బ్లీడింగ్ కొంచెం లైట్గా అవుతూ ఉంటుంది కదా సార్. అప్పుడు ఈ దూదులతో తొడకడం అట్లా తొడుస్తూ ఉంటారు. నేను ఉన్నప్పుడైతే ఎక్కువ బ్లీడింగ్ కాలేదు. నేను పోయిన తర్వాత నాకు మీరు చూసి లోపల థియేటర్లో డెలివరీ చేసే విధానం అంతేనా అంటారా కాదంటారా? మామూలుగా అయితే అంతే సార్. కాకపోతే కొంచెం లాగడం కొంచెం అట్లయితే నేను ఎవరికి చూడాలి. అట్లా లాగింది లాగారంటే కొంచెం మామూలుగా దగ్గరలో ఉంటారు, లాగారు. ఒక్కరంతా ఒకడికి అని కేసుకున్నాను. అది ఒక్కరా నాకు డౌట్ అనిపించింది. మామూలుగా డెలివరీలు లాగేటప్పుడు 2 ఏళ్ళని నోట్లో పెట్టి లాగుతారు. మెడ ఎవరు పట్టుకోరు. డాక్టర్గా ఉన్న వాళ్ళు మెడను పట్టుకొని లాగరు. నేను తలకాడినాను సార్. నాకు అమ్మాయి కాళ్ళు అంటాం కదా, నేను తలకాడినా. నీకైతే థియేటర్లో నువ్వు ఉన్నావు కాబట్టి డెలివరీ కావాలి. భార్యకి నైట్ 27 ప్రభుత్వ డాక్టర్లు వెంటనే ప్రభుత్వ డాక్టర్లు వెంటనే భాషలు వెంటనే డాక్టర్ జలాని వెంటనే డాక్టర్ జలాని వెంటనే డాక్టర్ జలాని వెంటనే జలాని వెంటనే డాక్టర్ జలాని వెంటనే డాక్టర్ జలాని వెంటనే డాక్టర్ జలాని వెంటనే ఈ సందు 3 గంటలు చేసినామని 7 గంటల దాకా
కొండ పెట్టే ఉన్నాడు. ఏది సార్ ఎక్కడ 5 సూర్యులు నేను మొత్తం 5 సూర్యులు సార్ ఏం కావలేదు తీసుకున్నామంటే తిరుపతి బలేదులేయా అయిపోతుంది నీ భార్యకి ఏం కాదు, ఆ అమ్మాయి ఎవరు శక్తి లేదు అని చెప్పాడు. సో శక్తి టీ తాగుతుంటే టీ తెచ్చి ఇచ్చిన. ఇంకా సార్ టీ తాగింది మీరు అవ్వలేదంటే అయిపోతుంది 10 నిమిషాలు 5 నిమిషాలు చెప్తానే ఉన్నాడు. ఇట్లా చెప్తా తెల్లారి 7 గంటలకి ఒక సిస్టమ్ ప్లాన్ ఉన్నాడు. ఆమె దెబ్బ రావటం ఆమె పోయేసి బిడ్డని లాగేసిన వెంటనే డాక్టరు నా దగ్గరికి వనకతో ఏడస్తా వచ్చేసింది. ఏంది సార్ మీరు వనకతో ఏడస్తా వస్తున్నారు, నా భార్యకి ఎట్టుందంటే నీ భార్యకి బాగుంది, నీ బిడ్డని ఉమ్మని తాగేసినాడు, నువ్వు హాస్పిటల్కి పిల్లల డాక్టర్ దగ్గరికి ఎత్తుకున్నాడు. ఇప్పుడు నేను పిల్లల డాక్టర్ దగ్గరికి ఎత్తుకొని పోయి వచ్చినా కాకపోతే ఆయన ఇక్కడ కదయ్యా నవీన్ ఇక్కడ పోన్నాడు. నవీన్ ఇక్కడ పోతే ఇక్కడ కుదరదు, నువ్వు ఇంజక్షన్ చేస్తాను, నువ్వు తిరుపతి తీసుకొని కారు పెట్టాను. తిరుపతి తీసుకొని నేను అప్పటికే పిల్లలు డెలివరీ చేసి గంట అయిపోయింది, 1.5 గంట సేపు అయిపోయింది. నేను ఎయిర్పోర్ట్కి పోయే లోపల అప్పుడు అంబులెన్స్ ఆయన ఫోన్ చేసినాడు. ఎక్కడ పోతున్నారు ఏదంటే ఎక్కడంటే నీ భార్య కూడా వస్తుంది అంబులెన్స్లో అని చెప్పాడు. ఎందుకు ఎక్కడంటే మీ బిడ్డతో కూడా 3